నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్లో మిల్క్ బాయ్గా అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే కదా. అలాంటి ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, దానికి లవ్ సబ్జెక్టు చొప్పించి కుటుంబ కథనాన్ని తెర మీద తీసుకొస్తే ఎలా ఉంటుంది అని కృష్ణవంశీ గారు చేసిన ప్రయోగం మురారి. సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణ గారు చాలా టెన్షన్ పడ్డారంట, రిజల్ట్ ఎలా ఉంటుందో, మహేష్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేసి. కానీ రిలీజ్ అయిన తర్వాత అది ఏ రేంజ్ ప్రభంజనం అయిందో మనందరికీ తెలిసిందే. మురారి సినిమా వచ్చి ఇవాళకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీ అందరికీ తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. మిల్క్ బాయ్ మహేష్ ఆయన కెరీర్ స్టార్టింగ్లో ఏ అమ్మాయి అయినా ఆయనకు పెట్టుకున్న పేరు కావచ్చు, ఇండస్ట్రీలో ముద్దుగా పిలుచుకునే పేరు అది. అలాంటి మహేష్ బాబు గారితో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, ఒక డ్రామా, దాని చుట్టూ జరిగే కథనము, ఇంట్రెస్టింగ్గా దానికి ఒక శాపాన్ని యాడ్ చేయడము, అది ఎలా ఉంటుందో అని కృష్ణ గారు టెన్షన్ పడిపోవడం, ఏం కాదండి హిట్ అవుతుందని కృష్ణవంశీ గారు నమ్మడం, ఏంటి అసలు మురారి గురించి? వాస్తవానికి ఏంటంటే కృష్ణవంశీ గారికి మహేష్ బాబు గారితో చేయాల్సినటువంటి కథ అయితే ఇది కాదు. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, మహేష్ బాబు గారి హీరో, 3 హీరోయిన్లు. ఓకే, అది ఓకే అయింది. కాకపోతే ఆయనకి ముందు ఆయన అంతఃపురం పూర్తయిన తర్వాత ఆయన పాపికొండలకి వెళ్ళిపోవటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. పడవ మీద వెళ్ళటం, స్నేహితుల్ని తీసుకుని వెళ్ళటం, ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారుల ఆనవాయితీని ఈయన కూడా కొనసాగించడం. ఎందుకంటే ప్రశాంతంగా అసలు ఫోన్ కాల్ కూడా రానటువంటి వాతావరణంలో ఉండటం అనేది. అప్పుడు సరదా కబుర్లలో అనుకోకుండా ఫిరోజ్ గాంధీ గారు, సంజయ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇలా అందరి కుటుంబంలో ఆకస్మిక మరణాలు అనేటటువంటి ఒక చర్చ వచ్చింది. అది చాలా వాతావరణాన్ని వేడెక్కించింది. ఏమై ఉంటుంది ఇలా మరణించడానికి, ఆకస్మిక మరణాలకు కారణం అంటే డాక్టర్ గున్నేశ్వరరావు గారిని ఆయుర్వేద వైద్యులు, ఆయన శాపమై ఉంటుంది అన్నాడు. అక్కడ కృష్ణవంశీ గారు ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళల్లోనే ఇంకొకరు ఏమన్నారంటే, ఒక ప్రముఖ వ్యక్తి ఆంధ్రాలో, ఆ ప్రముఖ వ్యక్తి పాలేరుని కొట్టడం మీద చేశారు. ఒకసారి ఏదో అనుమానం వచ్చి పాలేరుని చావచితకు కొడితే పాలేరు భార్య శాపనార్థాలు పెట్టిన తర్వాత ఆయన పెద్ద కొడుకు వచ్చేసి ట్రాక్టర్ తిరగబడిపోయి చనిపోయాడు. అతనికి కర్మకాండాలు చేసి వస్తున్న చిన్న కొడుకు రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర అతను రైలు ఢీకుని అతను చనిపోయాడు. ఇట్లా వెంటనే ఇవన్నీ వీళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టేటప్పటికి కృష్ణవంశీ గారికి నిద్ర రావడం మానేసింది. ఈ నేపథ్యంలో ఒక కథ చేస్తే ఎట్లా ఉంటుంది, ఈ శాపాలని నేపథ్యంగా తీసుకుని ఆలోచించి ఆయన తయారు చేసి పెట్టుకున్నారు. నందిగం రామలింగేశ్వరరావు గారు కృష్ణ గారికి కరుడుగట్టిన వీరాభిమాని. ఇలాంటి అభిమాని కాదు, ఒక అభిమానిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆయన కిరాయి కోటిగాడు, కంచుగాగడ, దొంగోడొచ్చాడు, ఇట్లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు కృష్ణ గారి కథలో వేసినటువంటి నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు గారు. ఆయన నిర్మాతగా మహేష్ బాబు గారితో ఒక అద్భుతమైన సినిమా చేయాలి. కృష్ణ గారు వచ్చి కూర్చుని మొదట రొమాంటిక్ లవ్ స్టోరీ విన్న తర్వాత అప్పుడు కృష్ణవంశీ గారు అన్నారట, సరే ఈ సినిమా ఆడుతుంది, నో డౌట్ సూపర్ హిట్. అదేంటంటే నిన్నే పెళ్ళాడతా స్కీమ్ ఉంటుంది, నిన్నే పెళ్ళాడతా స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లోనే ఒక హీరోయిన్ కాస్త 3 హీరోయిన్లు అవుతారు. ఓకే, ఆ బృందావనంలో కృష్ణుడిలాగా ఇతని పాత్రను తీర్చిదిద్దారు. కాకపోతే ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తానని ఈ కథ చెప్పడం మొదలుపెట్టారు. చెప్పిన తర్వాత కృష్ణ గారు అన్నారంట, ఏంటో కృష్ణవంశీ నాకేం అర్థం కావట్లేదు కానీ బాగానే ఉన్నట్టుందయ్యా, నువ్వు మహేష్ కలిసి డెసిషన్ తీసుకోండి అని వెళ్ళిపోయాడంట ఆయన. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత నందిగం రామలింగేశ్వరరావు గారికి కూడా అర్థం కావట్లా. అప్పుడు కృష్ణవంశీ గారు అన్నారట, సార్ 20-30 సంవత్సరాలు అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు, మనం తీస్తే రొమాంటిక్ లవ్ స్టోరీ తీసామనుకోండి, వస్తుంది, సూపర్ హిట్ అవుతుంది, ఆడుతుంది, వెళ్ళిపోతుంది అంతే. అంటే మహేష్ బాబు గారు మీరు ఏం చెప్తే చేస్తాను అని మహేష్ బాబు గారు పూర్తిగా కృష్ణవంశీ గారిని మహేష్ బాబు నమ్మాడు. కృష్ణవంశీ గారు కథను నమ్మారు. నమ్మిన తర్వాత మీకు అక్కడి నుంచి ఏంటంటే మీకు ప్రేక్షకుడిని కనెక్ట్ చేయడం అనేటటువంటి విధానం ఒకటి అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో. అది ఎట్లా కనెక్ట్ చేశాడంటే, మొదట వాళ్ళు 3 వరుసగా చనిపోయేటటువంటి సన్నివేశాలు తీశారు. ప్రకాష్ రాజ్ గారు, తర్వాత వచ్చేసి నాగబాబు గారు, ఆ తర్వాత వచ్చి అచ్యుత్. 3 వరుసగా చనిపోయేటటువంటి సన్నివేశాలు తీసిన తర్వాత ప్రేక్షకుడు తెలియకుండా ఒక కనెక్టివిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది, క్యూరియాసిటీ జనరేట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ తనదైనటువంటి శైలిలో
వాస్తవానికి బామ్మ పాత్ర ప్రాణం అండి ఈ సినిమాకి. అవును. బామ్మ పాత్ర కీలకం, బామ్మ పాత్ర ప్రాణం. బామ్మ పాత్రకి వీళ్ళు మొట్టమొదట అనుకున్నది బెంగళూరు వెళ్ళి మరీ కథ చెప్పింది షావుకార్ జానకి గారికి చెప్పారు వెళ్ళి. ఓకే. 40 రోజులు డేట్లు అనేటప్పటికీ ఆవిడ ఆలోచించారు. 40 రోజులు వచ్చి ఉండి ఇప్పుడు చెయ్యాలని చెప్పి ఆవిడ సున్నితంగా తిరస్కరించారు. నిజంగా ఇవాళకి సినిమా చూస్తుంటే షావుకార్ జానకి గారి పాత్ర చేసుంటే అని అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు వాళ్ళ అద్భుతమైన ఎంపిక వాళ్ళది. కానీ సుకుమారి గారికి రాసి పెట్టింది. మలయాళంలో 1800 సినిమాలు చేసిన సుకుమారి గారు ఆవిడ పేరు మీద రాసి పెట్టింది. ఆవిడ చేయటం జరిగింది. బామ్మ పాత్రలో తీసేస్తే బామ్మ పాత్రని సినిమా సోల్ అంతా బామ్మ పాత్రలో పెట్టారు. ఎందుకంటే ఆవిడ తన భర్తను కోల్పోయినటువంటి ఆవిడ ఆ తర్వాత అది టైటానిక్ ఇన్స్పిరేషన్ అనుకుంటాను. ఆ షార్ట్ యంగ్గా ఉన్నటువంటి ఆవిడ భర్త కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆవిడ ముదుసలైపోయేటటువంటిది టైటానిక్ ఇన్స్పిరేషను. అట్లాగే మీకు ఫస్ట్ హీరోయిన్ కూడా సోనాలి బెంద్రే గారు కాదు, ఈషా డియోల్. ఓకే. హేమమాలిని గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పే లోపే రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు అని స్టార్ట్ చేశారంటే ఆవిడ. అయ్యో. అనేటప్పటికి వీళ్ళు ఆవిడ అసలు ఓపెనింగ్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి వీళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే తర్వాత ఆన్ లొకేషన్ ఎన్ని ఇబ్బందులు పెడతారో అని చెప్పి ఒక ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిన సోనాలి బెంద్రే గారు హైదరాబాద్, ఆవిడ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చారని తెలుసుకుని ఆవిడకి కథ చెప్పారు. ఆవిడ వెంటనే డేట్స్ ఇచ్చేసింది, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోండి డేట్స్ అని. వాస్తవానికండి ఈ సినిమా ఏంటంటే మనకు తెలియదు, ఇప్పుడు మనం చూస్తుండగా రాజీ పడి తీసిన సినిమా. చాలా రాజీ పడ్డారు ఈ సినిమా కోసం. ఎక్కడెక్కడ రాజీ పడ్డారంటే షావుకార్ జానకి గారు కావాలి, ఆవిడ చేయలా, సుకుమార్ గారిని తీసుకున్నారు. ఈషా డియోల్ కావాలి, కాదు, సోనాలి బెంద్రే వచ్చింది. తర్వాత మీకు కేరళ వెళ్ళి షూట్ చేయాలనుకున్నారు. హీరో ఇల్లు హీరోయిన్ ఇల్లు చాలా పెద్ద ఇల్లులు కావాలి, కేరళలోనే అంతంత పెద్ద ఇల్లులు ఉంటాయి. అక్కడికి వెళ్ళాలని అనుకుని ఆలోచిస్తే ఇంతమంది ఆర్టిస్టులతో అక్కడికి వెళ్ళి చేసి తిరిగి రావడం అనేటప్పటికీ బడ్జెట్ తడిసిమోపడైపోతుంది అని చెప్పేసి వెంటనే వీళ్ళు ఇక్కడే రామానాయుడు సినీ విలేజ్లో ఉన్నటువంటి హౌస్ సెట్స్, దానిలో అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మహా అయితే రామచంద్రాపురం రాజావారి కోట అంటారు, అక్కడికి వెళ్ళి ఒక షెడ్యూల్ చేసుకుని వద్దాం, మ్యాచ్ చేద్దాం అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నారు. అలాగే వీళ్ళ పాత దేవాలయం ఏదైతే ఉందో అది బాదామి అని కర్ణాటకలో ఉంటుంది, అక్కడ దొరికింది వీళ్ళకి. కానీ అది కూడా బడ్జెట్ దృష్ట్యా ఒకేసారి వెళ్ళి షూట్ చేసుకుని రావడానికి లేదు, 5-6 సార్లు వెళ్లాల్సి వస్తుందని అర్థమైంది షెడ్యూల్స్ వేస్తే. దాన్ని మళ్ళీ శంషాబాద్ గుడికి షిఫ్ట్ చేశారు. మొత్తం శంషాబాద్లో తీశారు అదంతా, శంషాబాద్ గుడిలో. అలా రాజీ పడుతూ చేశారు సినిమా. అలా మీకేంటంటే ధూళిపాల సీతారామ శాస్త్రి గారి పాత్ర ఒకటి క్లైమాక్స్లో వచ్చేటటువంటి పండితులు ఎవరైతే ఉంటారో ఆయనప్పటికీ మారుతి సేవాశ్రమం అని గుంటూరుకి వెళ్ళి స్థిరపడిపోయారు. ఆయనను వెళ్ళి ఒప్పించి తీసుకొచ్చి ఆ పాత్ర వేయించారు. అలా అంటే కావాల్సినవి కొన్ని దొరికాయి, కావాల్సినవి కొన్ని దొరకలేదు. అయినా సరే కథను నమ్మి కృష్ణవంశీ గారు చేసినటువంటి ఒక ప్రయాణం. ఆ ప్రయాణం ఎందుకంటే ఇవాళకి మనం సినిమా చూస్తుంటే అసలు ఎవరికి ఏమవుతారో చెప్పడం కష్టం, ఎవరు ఏ వరుస అవుతారో చెప్పడం కష్టం. అంతమంది ఆర్టిస్టులు, కైకాల సత్యనారాయణ గారు, ప్రసాద్ బాబు గారు, లక్ష్మి గారు, రఘుబాబు గారికి ఫస్ట్ బ్రేక్ అండి. రఘుబాబు గారికి ఫస్ట్ బ్రేక్ వచ్చింది సినిమా మురారి. రఘుబాబు గారు, శివాజీ రాజా గారు, చిన్న గారు, హేమ గారు, అసలు ఎవరు లేరో చెప్పడం కష్టం. గొల్లపూడి మారుతిరావు గారు, ఎంతమంది ఆర్టిస్టులు అంటే ఎవరు లేరో చెప్పడం కష్టం. వాళ్ళు ఫ్రేమ్ పెడితే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బెనర్జీ గారు, ఆయన అసలు ఒకరి కాదు. రవిబాబు గారు అది ఏనుగుతో ఎపిసోడ్ అది చాలా బాగుంటుంది. ఆ ఎపిసోడ్ 104 డిగ్రీల జ్వరంలో కూడా మహేష్ బాబు గారు డుమ్ 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 నటరాజు ఆడాలి పాట చేశాడు. తర్వాత వచ్చేసి ఆ వాటర్ ఫైట్ చేశాడు. అసలు ఎక్కడ అసలు నేను అలసిపోతున్నానని కానీ, లేకపోతే ఎందుకు ఇప్పుడు షూటింగ్ పెట్టారని కానీ, ఇంకా చేయాలి, ఇంకా షూటింగ్ ఉందా అని కానీ అడిగిన పాపన మహేష్ బాబు గారు 3 గంటల 10 నిమిషాలు అవుట్పుట్ అండి సినిమా. 3 గంటల 10 నిమిషాలు అంటే ఎడిట్ చేద్దామని అంటారంట నిర్మాత రామలింగేశ్వరరావు గారు. కృష్ణవంశీ గారు ఒకటే చెప్పారంట, సార్ ఫస్ట్ డే లేదా ఫస్ట్ 2 days 3 days ఫ్లాప్ టాక్ వస్తుంది. ఎంత పెద్ద సినిమా, ఇంత లెంగ్తీ సినిమా థియేటర్లో ఖచ్చితంగా ఏదో చెప్పాడు, ఏదో తీశాడు, ఏదో అనిపించింది అని అంటారు, కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది, నేను నమ్ముతున్నాను అని చెప్పి నమ్మాడు అనమాట. టెర్మినేటర్ సినిమాలో షార్ట్ ఇన్స్పిరేషన్ అండి. ఆ ముగ్గు కాస్త హీరోయిన్గా మారిపోయేటటువంటి షార్ట్ ఉంటుంది మీకు. ఆ టెర్మినేటర్ సినిమాలోని షార్ట్ అనమాట. జైల్ సీన్ ఉంటుంది, ఆ జైల్ సీన్ దానిలో నుంచి ఇన్స్పైర్ చేసినటువంటి షార్ట్. ఆ ముగ్గులో నుంచి హీరోయిన్ అలా మీకు వచ్చేటటువంటి షార్ట్.
సినిమా మొత్తానికండి మీకు అలనాటి బాలచంద్రుడి పాట జిక్కి గారి చేత పాడించినటువంటి పాట. ఆయన కృష్ణవంశీ గారికి ఏంటంటే సీతారాముల కళ్యాణం చూతం రాడండి పాట చాలా ఇష్టం ఆయనకి. అసలు ఆ పాట గురించి కృష్ణ గారితో చాలా పెద్ద డిస్కషన్ అయిందంట. కృష్ణ గారు కూడా చాలా సందర్భాల్లో ఆ విషయం చెప్పడం, మరి లాగ్ అయిపోతుందేమో ఈ టైంలో పాట సినిమాకి సెట్ అవ్వదేమో తీసేద్దాము అనేసి అని కృష్ణ గారు అంట. లేదు లేదు సార్, ఇదే పాట సోల్ అవుతుంది సినిమాకి, ఖచ్చితంగా ఇది మహేష్ బాబు గారి కెరీర్లో ది బెస్ట్ సాంగ్ ఉండిపోతుందని కృష్ణవంశీ గారు. లేదయ్యా నాకు ఎందుకు నచ్చట్లేదు అనేసి అంటే చివరికి ఇంకా నేను ఇక డైరెక్టర్ కదా ఇక నీ మాట నేను తీసి పాడేలేను నీ ఇష్టం అని చెప్పేసి అని వచ్చేసారంట. కానీ సీన్ కట్ చేస్తే ఆ పాట స్టిల్ ఇప్పటికీ ఇంత అద్భుతమైన సాంగ్ మిగిలిపోతుంది అనేసి అని. తెలుగు సినిమా చరిత్రలో గొప్ప పాటల్లో మణిశర్మ గారు చేసిన ది బెస్ట్ సాంగ్స్ లో అన్నిటికంటే అండి ఈ సినిమా శ్రీరామ్ ప్రసాద్ గారు సినిమాటోగ్రాఫర్, ఆయన విపరీతంగా మొట్టమొదట పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది ఈ సినిమాతో. ఆయన అంత క్రితం మెరుపు అనే సినిమా చేశారు. అందులో పాట చూసి కృష్ణవంశీ గారు శ్రీరామ్ ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చేశారు. మెరుపు అంటే కస్తూరి గారు హీరోయిన్. అలా కుదిరినటువంటి కృష్ణా ముకుంద మురారి మొదట అనుకున్న టైటిల్. నిర్మాత రామలింగేశ్వర గారు మాత్రం లేదు మురారి, సింపుల్గా మురారి అయితే బాగుంటుందని చెప్పి హీరో పేరు కూడా అదే. తర్వాత మీకు మణిశర్మ గారు చేసిన నేపథ్య సంగీతం, సినిమా మొత్తానికి నేపథ్య సంగీతం మూడ్ని ఎలివేట్ చేసింది. మీకు సినిమా నాకు బాగా గుర్తుంది, విడుదలైంది మొదటి రోజు సెకండ్ షోకి వెళ్ళాను, చూశాను. సినిమా వెంటాడుతుంది, ఇంటికి వెళ్ళిన వెంటాడుతుంది. మళ్ళీ ఒక 4-5 రోజులకు మళ్ళీ వెళ్ళాలనిపించింది. అలా నిన్నే పెళ్ళాడతాక అలా అనిపించింది. నిన్నే పెళ్ళాడతాక ఏంటంటే మరుసటి రోజు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా మళ్ళీ మురారికి వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఏంటంటే ఇక్కడ ఒక సీన్ ఉండాలి, అది లేదే. సెకండ్ హాఫ్ ఇక్కడ ఆ సీన్తో కాదే స్టార్ట్ అయ్యేది, ఇక్కడ ఒక సీన్ ఉండాలి, అది తీసేశారే. ఎవరి కాళ్ళు ఏంటంటే లెంగ్త్ ఎక్కువ అయిపోయిందని డిస్ట్రిబ్యూటర్సే లెంగ్త్ ఎక్కువైపోయింది కాబట్టి కట్ చేసేసేయండి అన్నారు సినిమా. కృష్ణవంశీ గారికి చాలా కోపం వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఉన్న సినిమా ఉన్నట్టు ఉంచుదాం, లేకపోతే చెప్తా మీ సంగతి వెనక్కి తెప్పించేసుకుంటాం, ప్రింట్లు పోతే పోయింది. ఇలా చాలా పెద్ద వాతావరణం, ఘర్షణ వాతావరణం లాగా మళ్ళీ యాడ్ చేసి ఇట్లాగా మీకు 175 days మహేష్ బాబు జీవితంలో మొదటి 175 రోజుల సినిమా మురారి. అంటే అంత క్రితం కృష్ణ గారు అంతగా ఆయన ఇదవ్వడానికి కారణం ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మహేష్ బాబు మీద ఉన్నాయండి. రాజకుమారుడు కృష్ణ గారు ఉంటారు, రాజకుమారుడు ప్రారంభ చిత్రం కాబట్టి హిట్ అయిపోయింది, ఓకే. తర్వాత మీకు యువరాజ్ 1, వంశీ 2 ఫ్లాపులు అన్నమాట. ఆ 2 ఫ్లాపుల తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఒక మంచి కమర్షియల్ హిట్ కావాలి, అది అతనికి హీరోగా పేరు తేవాలి, అట్లాగే కమర్షియల్గాను పాస్ అవ్వాలనేటటువంటి ఒక పట్టుదల అనమాట. దాంతో సినిమా చాలా బాగా ఆడటం, చాలా గొప్ప పేరు తీసుకురావడం. సినిమా విడుదలయ్యి రిపోర్ట్ తెలిసే సమయానికి అంతఃపురం హిందీ చేస్తూ శక్తి అని ఎక్కడో నార్త్ ఇండియాలో ఫార్ అవే, అసలు ఫోన్ కాల్కి కూడా దొరకని పరిస్థితుల్లో వాతావరణంలో ఉన్నారు కృష్ణవంశీ గారు బ్రదర్ ఫోన్ చేశాడంట. 2 రోజులు పట్టింది కృష్ణవంశీ గారికి ఫోన్ చేయగానే. కృష్ణవంశీ గారు థ్యాంక్స్ రా అన్నాడంట. నేను ఇంకా నీకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదంటే నువ్వు అది చెప్పడానికి ఫోన్ చేస్తున్నా నాకు తెలుసు అన్నాడంట ఆయన. అంత దూరం ఎందుకు ఫోన్ చేస్తాడు, లేకపోతే సినిమా బాగుండి హిట్ అయితేనే సినిమా బాగుంది హిట్ అంటున్నారని చెప్పడానికి ఫోన్ చేస్తారు, అంతే కదా. అది నిజంగా ఇప్పటికీ ఒక క్యారెక్టర్ వదినగా మన శ్రీలక్ష్మి గారి పర్ఫార్మెన్స్ బాగా అద్భుతం సార్, సీరియస్లీ. అసలు అంటే ఆ సీన్ మురారి నన్ను కొంగు పట్టుకొని అమ్మ అన్నప్పుడు ఆవిడ యాక్టింగ్ అస్సలు నాకు తెలిసి ఆ సీన్ ఇప్పటికీ తలుచుకున్నా కూడా ఎవర్గ్రీన్ అనిపిస్తుంది దాంట్లో. తర్వాత సత్యనారాయణ గారి క్యారెక్టర్ అంటే ఈయన చాలా సంవత్సరాల తర్వాత పుట్టారు అనేసి నాన్న అనేసి అందరూ ఈయన మురారిని గౌరవించడం అనేది, ఆయనకు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది, శివాజీ రాజాతో వచ్చే ఆ కాంబినేషన్ సీన్స్, అంటే ఈయన ఏదో చేస్తున్నారండి కానీ తెలియట్లేదండి అనేసి అండి అంటే గౌరవించుకోవడం అనే కాన్సెప్ట్ని దాన్ని ఎంత క్యూట్గా, మామూలుగా చిన్నోళ్ళని మనం అనం కదా, వాళ్ళందరూ అది కాదండి మీరు అలా చెప్పకుండా వెళ్తే ఎలా అండి అనేసి అంటే అది ఎంత క్యూట్, అంటే వాళ్ళ బాండింగ్ ఎంత క్యూట్గా చూపించారు అని. టెలిఫోన్ సీన్ ఒకటి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు గొల్లపూడి గారు, అది నెక్స్ట్ సోనాల్ బిందెతో వచ్చే కాంబినేషన్స్ ఏంటిది. ఈ సినిమా తర్వాతేనండి ఏమని కృష్ణవంశీ సినిమాలో ఎవరికి ఎవరు ఏ వరుస అవుతారో సరిగ్గా చెప్పగలిగితే వాళ్ళకి ప్రైజ్ అనే డిస్కషన్ ఈ సినిమా తర్వాతే స్టార్ట్ అయింది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఎక్కడ బోర్ అనిపించవు సార్. కూడా మనం అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ అయి మనం ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది నిజంగా. ఆ చూపించిన విధానం కానీ రవిబాబు గారితో ఏనుగు ఎపిసోడ్ మీరు అన్నట్టుగా చాలా బాగుంటుంది. రవిబాబు గారు ఉన్నంతసేపు కామెడీ జనరేట్ అవ్వడం, మళ్ళీ ఎండింగ్ కొట్టకరారి అంటాడు రవిబాబు, ఆడికి అవమానం కదా, ఆడి మనుషులు ఉంటారు
ఆయన ఎక్స్ప్రెషన్ రే అంటాడు. కర్ర పట్టుకో అనేసి అని అన్నప్పుడు అసలు రవిబాబు గారిలో ఒక కొత్త పందా కనిపిస్తుంది సినిమాలు. చాలా మంచి ఆర్టిస్ట్ రవిబాబు గారు. దాంట్లో ఒక డిఫరెంట్ అంటే కామెడీ ప్లస్ విలన్ రెండు కలగలిపి ఉంటాయి ఆయనది అందులో. తర్వాత ఏంటిది ఈయనే శాపానికి గురి కాబోతున్నాడు అని అన్నప్పుడు దీక్షిత్ గారి పెర్ఫార్మెన్స్ అందరూ వచ్చేసి బామ్మ గారి మాట ఎవరు జవదాటకూడదు అనుకుంటే ఒక్కొక్కరు పీక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చిన్నా గారిది కావచ్చు, ప్రసాద్ బాబు గారిది కావచ్చు. అసలు ప్రసాద్ బాబు గారు, లక్ష్మి గారు పేరు అన్నది చాలా సేపటికి కానీ అర్థం కాదు నిజంగానే. నిజంగా ఇప్పటికీ మనం మాట్లాడుకున్నట్టు ఒక క్యారెక్టర్ ఎంత రిజిస్టర్ అయింది చూడండి నిజంగా. ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంతేనా, నాకు ఓకే అనగానే బామ్మ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు అనేది, ఈయనకే చావు ఉంది, ఆ పిల్లకు వైధవ్యం వస్తుంది, నాలాగా తను తయారవుతుంది అనేసి మహేష్ బాబు గారు క్యారీ చేస్తారు చూడండి. చూసారా, అనవసరంగా శబరిని మీరు అపార్థం చేసుకున్నారు. తనలాగా ఎలా మన పాప అవుతుందో అనేసి అని ఆలోచించి కన్వే చేయడం కానీ ఆ టెంపుల్ చూస్తే అయ్యో సినిమా అయిపోయిందా అన్న ఒక ఫీల్. సీరియస్లీ కృష్ణ గారు ఈయనని ఎలా నమ్మి కృష్ణవంశీ గారికి అప్పచెప్పారు, మహేష్ బాబు గారు ఎలా కృష్ణవంశీ గారిని బిలీవ్ చేశారు అనేది ఇప్పటికీ తెలుసుకుంటే ఇదే కావచ్చు మ్యాజిక్ అనేసి. అంతే అండి, లేకపోతే మాట్లాడుకుంటున్నాక 20 సంవత్సరాలు అయిపోయింది, 26 సంవత్సరాలకు అడుగు పెట్టింది, మనం మాట్లాడుకుంటున్నాగా అది మన ఇప్పుడు మనం ఇందాక నేను మీతో ఏమన్నా కృష్ణవంశీ గారు అదేదో తీస్తే అది ఆడుతుంది, 100 రోజులు ఆడుతుంది, సూపర్ హిట్ అవుతుంది, ఇది తీస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాట్లాడుకుంటారు, నిలిచిపోతుంది అని అన్నారే, అలా నిలిచిపోయింది కదా, నిలిచిపోయింది కాబట్టే మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకా అంటే సినిమాకి సంబంధించి ఇంకా విశేషాలు ఏంటి, 175 డేస్తో పాటు అప్పటి ఆడియన్స్ పల్స్ అనేది కృష్ణవంశీ గారు పట్టుకున్నారు అని అనుకోవచ్చా? అట్లా కాదు, ఫ్యామిలీ ఆడియన్స్కి మహేష్ బాబు గారిని దగ్గర చేశారు. ఓకే, అప్పటికని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వాలా, ఆయన సినిమాలు రాజకుమార్ హిట్ అవ్వడం అనేది అభిమానులు ఎలా చేస్తుంటాడో చూద్దామని ఒక ఇంత ఆసక్తితో వెళ్ళినటువంటి ప్రేక్షకులు, వాళ్ళ వరకు సినిమా చాలా బాగుంటుంది రాజకుమారుడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మీకు సుమలత గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది మీకు రాజకుమారుడు సినిమాలో. తర్వాత మీకు 2 సినిమాలు హై ఎక్స్పెక్టేషన్స్తో ఫ్లాప్ అవడం, యువరాజ్ ఒకటి, వంశీ ఒకటి, ఒకటేం వైవేస్ చౌదరి గారు, ఒకటేం బి గోపాల్ గారు. ఆ తర్వాత మీకేంటంటే ఖచ్చితంగా ఏమండి ఎప్పుడైనా సరే అభిమానులు మాత్రమే కాకుండా కుటుంబాలు మీకు సినిమా థియేటర్లకు తరలి వస్తేనే మీకు అక్కడి నుంచి యాక్సెప్టెన్సీ అనేది వస్తుందన్నమాట. మిమ్మల్ని అంగీకరించారు, మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు, ఏది ప్రేక్షకులు కుటుంబాలతో సహా థియేటర్లకు వస్తున్నారంటే మిమ్మల్ని సొంతం చేసుకున్నారు, మీ సినిమా చూడటానికి తరలి వస్తున్నారంటేనే మీరు నిలబడగలుగుతారు, నిలదొక్కుకోగలుగుతారు. అది మురారి చేసింది. అవార్డ్స్ ఏమేమి వచ్చాయి సినిమాకి? అవార్డ్స్ చాలా వచ్చాయండి, ఉత్తమ సంగీత దర్శకుడు, తర్వాత ఇవన్నీ చాలా పురస్కారాలు ఉన్నాయి. ఉత్తమ ఉత్తమ సహాయ నటి చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఏదో వచ్చింది అనుకోండి. మనకి ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఈయనకి ఏవైతే సందేహాలు ఉన్నాయో, ఎవరికి కృష్ణవంశీ గారికి ఉన్న సందేహాలని నివృత్తి చేసింది మాత్రం సీతారామ శాస్త్రి గారు. నివృత్తి చేయడం వల్ల తనకున్నటువంటి అనుమానాలన్నీ పటాపంచలు అయిపోవడం వల్లే కృష్ణవంశీ గారు చాలా చక్కగా ఈ సినిమాని తీయగలిగారు. మీకు ఎప్పుడైతే సందేహం ఉంటుందో అప్పుడు మీరు దాన్ని హ్యాండిల్ చేయలేరు, దాన్ని మీరు తెర మీద ఆవిష్కరించలేరు. మీరు సందేహం ఉంటే, సందేహం లేదు కాబట్టే ఇప్పుడు శాపానికి గురైంది, ఆ శాపం వెంటాడినటువంటి ఆ శాప విమోచన జరగాలంటే అది ఎప్పుడు జరుగుతుంటే రక్తతర్పణంతో చెప్తాడు ఊళ్ళపల్లి సీతారామ శాస్త్రి గారు. అలా వాళ్ళు శత్రువులు వచ్చి ఇతన్ని కర్రలతో బాది అతని రక్తంతో అభిషేకం జరిగిన తర్వాత అమ్మవారి ప్రతిమ ఏదైతే ఉందో ఉత్సవ విగ్రహానికి రక్తాభిషేకంతో రక్తతర్పణం చేసిన తర్వాతే శాంతించింది అనేటటువంటిది. అట్లాగే ఆ జ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది మీకు నిరంతరం. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీకు ప్రేక్షకుల్ని చాలా థియేటర్లకి వెళ్ళడానికి, అట్లాగే చాలామంది తర్వాత అమ్మవారి భక్తులుగా మారడానికి, అప్పటి వరకు కాని వాళ్ళు, లేదా అంత క్రితం భక్తులైన వాళ్ళు మరింతగా అమ్మవారి మీద భక్తిని పెంపొందించుకోవడానికి మురారి సినిమా ఒక ఆలంబనగా అయితే నిలబడింది. మెయిన్ టీజింగ్ సీన్స్ గురించి చెప్పాలి సార్. సోనాల్ బృందతోటి అంటే ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలిసి శైలజ గారు అనుకుంటా డబ్బింగ్ చెప్పింది, ఎంత అద్భుతంగా చెప్పారు నిజంగా. వాళ్ళిద్దరి మధ్య టీజింగ్ సీన్స్ ఇప్పటికీ ఎన్నొచ్చినా వాటిని అంటే మన సోషల్ మీడియా దాంట్లో రీమేక్స్ అనేది దాని మీద చాలా వస్తాయి. దాని గురించి అంటే ఎలా వచ్చాయి టీజింగ్ సీన్స్ అవి? పామ్ ఒకటి బాగా ఇదైంది. ఆయనకి ఏంటంటే హీరోయిన్ టీజ్ చేయడం అని నిన్నే పెళ్ళాడతలించింది. నిన్నే పెళ్ళాడతలు ఏంటంటే టబు గారిని ఆయన పండు చేసేటటువంటిది
ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అప్పుడు ఆ నచ్చింది ఆయన గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఇదొక పేయింగ్ ఎలిమెంట్. ఆన్ స్క్రీన్ కమర్షియల్గా ఇది హీరోయిన్ని టీస్ చేయడం అనేది, లేకపోతే హీరోని ఏదో విధంగా జయించాలనుకుని ఆవిడ చేసేటటువంటి ఏవైతే ఉంటాయో కుట్రలు కుయుక్తులు, ఇవి ఖచ్చితంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేటటువంటి ఒక ఇంధనం ఇది సినిమా వరకు నాకు బాగా అర్థమయ్యి, అందుకే మీకు దాన్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు ఆయన. మళ్ళీ టీజ్ చేసే ప్రతి టైంలో మణిశర్మ గారి రొమాంటిక్ ఆర్ఆర్ వస్తూ ఉంటుంది. అంటే అదే నేపథ్య సంగీతానికి సంబంధించి మణిశర్మ గారి టాప్ 10లో మురారి ఉంటుందండి. ఎన్ని సెంటర్స్లో 175 ఆడింది ఇది. 175 మనకు బాగా గుర్తుండి సంధ్య మనకు సుదర్శన్లో చాలా బీభత్సంగా ఆడింది. సుదర్శన్ 35లో ఓకే 175 days, 100 days, 105 days హౌస్ఫుల్స్, ఆల్ షోస్ 4 shows హౌస్ఫుల్స్. అప్పటికి 2001లో హౌస్ఫుల్స్ 100 days హౌస్ఫుల్స్ అలా బీభత్సం సృష్టించింది. అవార్డ్స్ విషయంలోనే మహేష్ బాబు గారికి ప్లస్ కృష్ణవంశీ గారికి ఇద్దరికి అన్యాయం జరిగిందని చెప్పాలి. ఒక మణిశర్మ గారికి ప్లస్ బామ్మ క్యారెక్టర్ ఇద్దరికి ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో లక్ష్మీపతికి ఇచ్చారు, మన చిత్తజల్లి లక్ష్మీపతి ఆయనకి ఇచ్చారు. అదే మన రవిబాబు గారి సహాయకుడిగా. అసలు మెయిన్ హీరోకి అలాగే డైరెక్టర్కి ఇద్దరికి మిస్ అయిపోయింది అని అనిపిస్తుంది మురారి చూసిన ప్రతిసారి. ఎందుకంటే ఇప్పటికీ ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తే ఒక కల్ట్ క్లాసిక్. ఎక్కడ చిన్న అభ్యంతరం చెప్పడానికి కానీ, ఎక్కడ చిన్న అసభ్యం చూపించడానికి కానీ, ఎక్కడ ఈ సీన్ అనవసరంగా పెట్టారేమో అని అనిపించేలాగా ఏ ఒక్కటి అనిపించదు నిజంగా. దాంట్లో నిజంగా అండి ఆయన కృష్ణవంశీ గారి రొమాంటిక్ టచ్ ఎంత గొప్ప దర్శకుడు అని చెప్పడానికి ఏంటంటే, ఇప్పటికీ ఆ సన్నివేశం తలుచుకున్నప్పుడల్లా లేదా ఎప్పుడైనా చూస్తున్నప్పుడల్లా నాకు కృష్ణవంశీ గారికి అసలు ఎంత గొప్ప దర్శకుడు ఇస్తున్నాను అనిపిస్తుంది. అదేంటంటే అందరూ ఏమనుకుంటారంటే డైరెక్షన్ అంటే ఒక అద్భుతమైన షాట్ పెట్టాడు, లేకపోతే కెమెరామ్యాన్కి చెప్పి బీభత్సమైన లైటింగ్ చేసి ఎలివేషన్ ఇచ్చాడు. కాదండి, డైరెక్టర్ అంటే ఏంటంటే మీకు ప్రసాద్ బాబు గారు చాలా సీరియస్గా పని చేసుకుంటూ ఉంటారు. లక్ష్మి గారు వెళ్ళి ఈవిడేదో చెప్పాలనుకుని ప్రయత్నిస్తే ఆవిడ అందుకోసం వచ్చిందేమని ఇప్పుడు కాదంటాడు ఆయన. అందుకు కాదు నేను వచ్చి. అస్సలు అది డైరెక్టర్స్ ఇంటెలిజెన్స్ అండి. అది హీరోయిన్లకైనా రొమాంటిక్ సీన్స్ అవి ఉంటాయి, భార్యాభర్తలు అయినటువంటి వాళ్ళకు ఉండవా అని చెప్పేసి అది చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటా ఉంటాడు పాపం. ఈవిడ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి వచ్చేసి ఈవిడ దారాలు పోవడము, బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు కాదంటాడు ప్రసాద్ బాబు గారు. ఆవిడ కోపం వచ్చేస్తుంది. అలాంటివి దర్శకుడి గొప్పదనానికి మచ్చుతునకలు మెచ్చుతునకలు అనమాట. నిజంగా అలాంటి డైరెక్టర్ ఇప్పుడు కొంత సైలెంట్ అయిపోవడం చాలా బాధాకరమైన. లేదు చేస్తున్నారండి. నెక్స్ట్ అంటే గ్యాప్ తీసుకుంటున్నారు కదా ఎక్కువగా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఆయన తీయక ఒక సినిమా తీస్తారు, అది ఎవర్ గ్రీన్ గా మిగిలిపోతుంది. మళ్ళీ కామ్ అయిపోతారు, ఏదో సినిమా వస్తుంది, మళ్ళీ స్తబ్దుగా అయిపోతారు, మళ్ళీ ఎప్పుడు రేజ్ అవుతారా అని వెయిట్ చేసుకుంటూ ఉండాలి. అంటే కంటిన్యూటీ అనేది కృష్ణవంశీ గారిలో మిస్ అవుతుంది మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా, మురారి, గులాబీ, ఈ మూడేనా, అంతఃపురము, ఖడ్గము, ఇవి దీన్ని దాటి ఆ మీటర్ దాటేసి ఈ మధ్య కాలంలో ఏదంటే చందమామ ఒకటి. చందమామ తర్వాత అది ఒక వర్గం ప్రేక్షకులకి. ఇప్పుడు నా మేనకోడలు వయసు 20 ఏళ్ళు అనుకుందాం, 20 పూర్తయ్యాయి, 20 ఏళ్ళు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళు కిడ్స్గా ఉన్నప్పుడు వచ్చిన సినిమా వాళ్ళకి విపరీతమైన ఆల్ టైమ్ ఫేవరెట్ ఏది అంటే చందమామ అనమాట. మురారి తర్వాత అంత ఫ్యామిలీ ఎలిమెంట్స్ అంటే మళ్ళీ అది 2000 సార్లు చూసిందో 3000 సార్లు చూసిందో మా మేనకోడలు ప్రియదర్శిని. DVD ఇరిగిపోయి మొక్కలైపోయి అన్నీ అయిపోయినా కూడా ఏంటంటే నేను ఆ కోవలో ఉన్నదాన్ని. కృష్ణవంశీ గారి సినిమాలు అంటే మాక్సిమం సార్ రిపీట్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడు ఆ సినిమా వచ్చినా కృష్ణవంశీ గారి కోసము హీరోయిన్లతో కావచ్చు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎలా అవుట్పుట్ రాబట్టుకోవాలి అనేది ఆయన సెట్లో మన అన్నపూర్ణమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏంటంటే ఇవాళ ఏ కాస్ట్యూమ్ వేసుకున్నామో ఆ మైన్యూట్ డీటెయిల్స్ కూడా లేదు, అన్నపూర్ణమ్మ గారు నీ కాస్ట్యూమ్లో లేరు, మీరు కాస్ట్యూమ్ చేంజ్ చేశారు అనేసి. నందిని రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాల్ని ఆవిడ పంచుకోవడము అనేది, ఇంత ఇన్డెప్త్గా చూస్తారా ఆయన అనేసి నా ఫ్రేమింగ్ అనేది నిజంగా అంత కల్ట్ క్లాసిక్గా నిలిచింది. కాబట్టి ఇప్పటికి మనం ఇంత అద్భుతంగా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మంచి విషయాలను అందించారు కృష్ణవంశీ గారు. ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మీ నుంచి సినిమా కోసము. మరొక సినిమా తీయాలి, మనకు త్వరలో మంచి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. మీ గురించి ఇంతకు మించి మేము మాట్లాడుకోవాలి, ఇది కదా కృష్ణవంశీ గారు అని. ఎందుకంటే మీలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న డైరెక్టరు కామ్గా ఉండకూడదు. మీ స్కూల్లో నుంచి ఇంకా చాలా సినిమాలు రావాలి, మిమ్మల్ని చూసి చాలామంది డైరెక్టర్లు కూడా పుట్టుకురావాలి. మంచి
అంటే ఎలా స్టార్ట్ అయింది, సినిమా పేరు ఏంటి, ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారు, కాంప్రమైజ్ అయినందుకు అవుట్పుట్ ఎంత అద్భుతంగా వచ్చిందన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.